నెక్స్ట్ టాపిక్ ఈజ్ హెచ్డిఎల్సి. హెచ్డిఎల్సి అనేది హై లెవెల్ డేటా లింక్ ప్రోటోకాల్. అంటే ఒక పాయింట్ టు పాయింట్ కానీ ఆర్ మల్టిపుల్ లింక్స్ని కానీ ఎలా కమ్యూనికేషన్ అనేది జరగాలి. దేర్ ఆర్ యూజింగ్ ఏ ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి వేరు, హెచ్డిఎల్సి వేరు. హెచ్డిఎల్సి అనేది హై లెవెల్ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్. SDLC means Synchronization Data Link Controller. Protocol is a developed IBM. It is an example of a bit oriented protocol. అలాంటి ప్రోటోకాల్స్ అనేది యూస్ చేస్తాం. దీనికి ఎస్డిఎల్సిస్లో మెయిన్గా మనం యూస్ చేసేవి దెర్ ఆర్ ఏ 2 types. ISO యాజ్ హెచ్డిఎల్సి. HDLC is a basic protocol to a other protocols in a link of a data layers. HDLC ఫార్మేట్ అనేది మనకి ఎలా ఉంటుంది, బిగినింగ్ అనేది ఒక 8 బిట్స్తో కన్వర్ట్ అయ్యి అడ్రస్ ఫీల్డ్ నుంచి కంట్రోల్ ఫీల్డ్కి చేంజ్ అయ్యి ఆర్ డేటాకి ACRC అంటే సైక్లికల్లీ రెడ్యూసెన్సీ చెక్, FCSC మీన్స్ ఫ్రేమ్ కంట్రోలర్ సీక్వెన్సెస్. ఈ యొక్క ఫార్మేట్లో హెడర్ ఫార్మేట్లో మనకు జరుగుతుంది. హెచ్డిఎల్సి ఫ్రేమ్ ఫార్మేట్ అనేది మనం మెయిన్గా యూస్ చేసేవి 3. ISU. I అనేది ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్, S అనేది సూపర్వైజర్ ఫ్రేమ్, U అనేది అన్నెంబర్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్. I అనేది ఒక జీరోస్ని కానీ ఎలా కన్వర్ట్ చేస్తాము. మనం మెయిన్గా కావాల్సింది ఫ్లాగ్ నుంచి మనం అడ్రస్కి చేంజ్ అవుతాం. తర్వాత కంట్రోలర్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాకి మళ్ళీ మనం ఫ్లాగ్ అనే స్టార్టింగ్లోని యూజ్ చేస్తాం, అలానే ఎండింగ్లో కూడా మనం యూజ్ చేస్తాం. మెయిన్ కావాల్సిన అడ్రస్ ఇస్తే అడ్రస్ టు CRC. మనం జీరోస్ నుంచి ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది S. నెక్స్ట్ వన్ అనేది S ఈజ్ ఏ డస్ నాట్ హ్యావ్ ఏ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్. అంటే వన్స్ని కానీ జీరోస్ని కానీ కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ అలానే ఫ్లాగ్ అనేది స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఫ్లాగ్ అనేది కన్వర్ట్ చేస్తుంది. మనం ఇక్కడ మెయిన్గా యూస్ చేసేవి 8 బిట్స్. U అనేది యూ ఫ్రేమ్ ఈజ్ ఏ కోడ్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఏ 2 సెక్షన్స్. లైక్ ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి ఎలా అయినా పాస్ అవుతుంది, ఆర్ 1 to 1, 0 to 0 అలా తీసుకుంటాం.